క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. కొన్ని సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా క్రేజ్ అదే రేంజ్ లో ఉంటుంది. గ్రాఫ్ పైకి పెరుగుతూ ఉంటుంది. అలాగే సినిమాల్లో కార్తికేయ సిరీస్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఎంత తేడా ఉన్నా, సెకండ్ పార్ట్కి థర్డ్ పార్ట్కి బడ్జెట్ పెరిగినా బేఫికర్ అంటారు మూవీ లవర్స్. వారికి కావాల్సిందల్లా త్రీక్వెల్ షురూ అయ్యేది ఎప్పుడు అన్నదే. తండేల్ సక్సెస్ మీదున్నారు చందు మొండేటి. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు చందు మొండేటి. ఇదే జోష్లో కార్తికేయ 2 కోసం కథ రాస్తున్నారు అన్నది తాజా ఖబర్. ఈ విషయాన్ని చెప్పింది ఇంకెవరో అయితే అంత హైప్ ఉండేది కాదేమో. చెప్పింది ఆ సబ్జెక్ట్ హీరో నిఖిల్. కార్తికేయ సీక్వెల్ కి ఎంత పేరొచ్చిందో అంతకు మించి త్రీక్వెల్ మీద హోప్స్ పెట్టుకోవచ్చంటున్నారు నిఖిల్. చందు మొండేటి చెప్పిన లైన్ ఎగ్జైటింగ్ అనిపించిందన్నది హీరో మాట. అసలే కార్తికేయ త్రీక్వెల్ ఎలా ఉంటుందా అని సస్పెన్స్ ని భరిస్తున్న ఫ్యాన్స్ ఈ మాటతో ఊహల్లో తేలిపోవటం గ్యారంటీ. ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ను టచ్ చేస్తారో అనే చర్చ ఆల్రెడీ షురూ అయింది. చందు మొండేటి కార్తికేయ స్క్రిప్ట్ పూర్తి చేసేలోపు తాను ది ఇండియాస్ హౌస్ పనులను కంప్లీట్ చేసేస్తానని అంటున్నారు నిఖిల్. ఆయన కెరీర్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది ది ఇండియా హౌస్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 95% పూర్తయిందట. చాలా వరకు షూటింగ్ ని సీక్రెట్ గానే చేసినట్టు చెప్పారు నిఖిల్. చారిత్రాత్మక అంశాలతో ముడిపడిన కథతో తెరకెక్కుతోంది స్వయంభూ మూవీ. ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయన్నది హీరో చెబుతున్న మాట. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.